నేటి పునీతులు పునీత సిల్వేరియసు గారు. Angelus Domini nunciavit Mariae. ఏలీయా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవేశించెను. గురువారం, జూన్ 20, 2024. మొదటి పఠనం సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయం 1-11 వచనాలు. అటుపిమ్మలు ఏలీయా నిప్పుమంట వలె పొడచూపెను, అతని పలుకులు దివిటీవలె మండెను, అతను కాటకమును కలిగించెను, అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేరు ప్రవచించి వర్షమును నాపివేసెను, 3 సారులు అగ్నిని కురిపించెను. ఎలీయా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? ప్రభువు పేరుమీదుగా నీవు చచ్చిన శవమమును బ్రతికించితివి, పాతాళము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను సుప్రసిద్ధులను మంచము పట్టించితివి, వారిని వ్యాధిగ్రస్తులను కానించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండిమీద నీవు ప్రభువు మందలింపులను అలించితిని, అతడు శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు ఒక రాజును అభిషేకించితివి, నీ అనుయాయిగా ఒక ప్రవక్తను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో గూడిన సుడిగాలిలో, నిప్పుగుర్రుములు లాగెడి రథమున స్వర్గమునకు గొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగివచ్చి హెచ్చరికలు చేసిదవనియు, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవనియు, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవనియు, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించెదవనియు లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారును, ప్రేమతో జీవించి చనిపోవు వారును ధన్యులు. మనమును జీవనమును బడయుదుము. ఏలీయా సుడిగాలిలో కలసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవేశించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజును అతనిని భయపెట్టి జాలడయ్యెను, ఎవరును అతనిని లొంగదీసికొన జాలరైరి. ఎట్టి కార్యమును అతనికి కష్టమనిపింపలేదు. చనిపోయిన పిదపగూడ అతని దేహము అద్భుతములు చేసెను. జీవించియున్నప్పుడు అతడు అద్భుతములు చేసెను, చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు.